కోరతలేదు. గతంలో ఇప్పుడే రాజు చెప్పినట్టు వరంగల్లో ఏకశిలా పార్క్ దగ్గరికి రేవంత్ రెడ్డి గారు వచ్చి చాలా శుద్ధులు చెప్పిండు. ఆ రోజు మీరు సమ్మెలు చేస్తే కాదు, ధర్నాలు చేస్తే కాదు, ఈ ప్రభుత్వాన్ని గద్దెదించండి. నేను గద్దెనెక్కగానే నెల రోజుల లోపల మిమ్మల్ని సెక్రటరియట్ పిలుచుకుంటా, మీరు ఛాయ తాగేంత సేపట్లో మీ పని చేసి పెడతా అని మాట ఇచ్చిండు. మరి నేను అడుగుతా ఉన్నా, నెల కాదు 12 నెలలు పూర్తయింది కదా రేవంత్ రెడ్డి గారు, 12 నెలలు పూర్తయినా నీకు ఛాయ తాగేంత టైము దొరకడం లేదా అని నేను అడుగుతా ఉన్నా. ఇవాళ మీ ముందు నేను మాట్లాడతలేను, ఈ విషయం అసెంబ్లీలోనే రేవంత్ రెడ్డి నిలదీయడం జరిగింది. అసెంబ్లీలోనే నిలదీయడం జరిగింది. మరి 12 నెలల్లో ఎన్ని ఛాయలు తాగినావు అంటే ఓడదాటిదాకా ఓడమల్లప్ప, ఓడదాటినాక బోడమల్లప్ప. నా రేవంత్ రెడ్డి నీ సంగతి ఏంటని అడిగిన. ఎందుకంటే నువ్వు ఆ రోజు గంట ఎక్కువ పని చేయండి, 2 గంటలు ఎక్కువ పని చేయండి, సెల్ ఫోన్లలో మొత్తం ఈ ప్రభుత్వానికి వ్యతిరేకంగా, గత ప్రభుత్వానికి వ్యతిరేకంగా ట్విట్టర్లు పెట్టండి, పోస్టులు పెట్టండి, మమ్మల్ని గెలిపియండి, మా కోసం పనిచేయండి అని ఆ రోజు మరి ఎన్నెన్నో మాయ మాటలు చెప్పినావు. మరి ఈ రోజు ఏమైంది అని నేను అడుగుతా ఉన్నా. మాట మీద నిలబడాలి కదా, మనిషి అనేవాడు మాట మీద నిలబడాలి. నాకు అర్థం కాదు, 9వ తారీఖు నుంచి గత 14 రోజులుగా నిరవధిక దీక్ష చేస్తుంటే ఈ ప్రభుత్వానికి చీమ గుట్టినట్టు కూడా అయితలేదా? అక్కడ కస్తూర్బా స్కూళ్లలో 10వ తరగతి పరీక్షలు దగ్గరకు వస్తున్నాయి. ఇంకా 2 నెలలు అయితే 10వ తరగతి పరీక్షలు. రివిజన్ కావాలి పిల్లలకు, సిలబస్ పూర్తి కావాలి పిల్లలకు, పిల్లల్ని మంచిగా ట్రైన్ చేయాల్సినటువంటి టైం ఇది. ఈ టైంలో వీళ్ళందరూ కూడా రోడ్ల మీద ఉంటే కనీసం పిలిచి మాట్లాడేటువంటి ఓపిక లేదా? ఓన్లీ 15 రోజులకు చేస్తా, నెలకు చేస్తా, ఏదో తప్పైంది, నేను నెల కన్నా ఏడాది అయింది, మాట తప్పినా ఓ 15 రోజులు టైం అయిందో, నెల రోజులు టైం అయింది, నేను చేస్తా అని ఒక హామీ ఇవ్వచ్చు కదా, చర్చలకు పిలిచి మాట్లాడవచ్చు కదా. అంటే ఈ ప్రభుత్వం ఎట్లున్నదో మీరే గమనించండి. అన్ని వర్గాలను మోసం చేసింది. ఇవాళ సర్వశిక్ష అభియాన్ ఉద్యోగుల విషయంలో ఆ రోజు మాట ఇచ్చి మాట తప్పింది. అందరూ కాంగ్రెస్ పార్టీ మంత్రులు, ఇవాళ అధికారంలో ఉన్న ఎమ్మెల్యేలు, స్వయంగా రేవంత్ రెడ్డితో సహా అందరూ కూడా ఖచ్చితంగా చేసి తీరుతామని చెప్పింది. ఇక తెగరెచ్చిపోయింది అనుకోరాదు. అప్పుడైతే రైతు బంధు ఏమన్నారు, ఇగో ఇప్పుడైతే 10,000, డిసెంబర్లో అయితే మరి రాగానే 15,000 అన్నారు. 15,000 మేట దేవుడు ఎరగానే ఉన్న రైతు బంధు కూడా బంధు పెట్టారు. ఆశా వర్కర్లకు 18,000 జీతం ఇస్తామని చెప్పి మాట ఇచ్చింది. ఉద్యోగ భద్రత ఇస్తామని చెప్పిండ్రు. మొన్న ఆశా వర్కర్లు కోటిలో రిప్రజెంటేషన్ చేయడానికి పోతే మీరు టీవీలో చూసుంటారు, పోలీసులు ఏ రకంగా ఆశా వర్కర్లను ఎగిరెగిరి కొడుతున్నారో. ఇది ప్రజాపాలన. మాట్లాడితే ఏమంటాడు, మరి ప్రజాపాలన ఏది? నీ ప్రజాపాలన? మా ఎస్ఎస్ఏ ఉద్యోగులు 14 రోజుల నుంచి వాళ్ళ తల్లిదండ్రులు పిల్లలతో సహా ధర్నాలు చేస్తున్నారు, వంట వార్పు పెట్టుకుని ధర్నాలు చేస్తున్నారు. రకరకాల రూపాల్లో నీ దృష్టిని ఆకర్షించే ప్రయత్నం చేస్తే మొద్దు నిద్రపోతున్నావా? నీకు కనబడతలేదా? మేము అసెంబ్లీలో కూడా మా ప్రభాకర్ రెడ్డి ఎమ్మెల్యే గారు మాట్లాడిండు, నేను మాట్లాడినా, మా సుభాష్ రెడ్డి అనే కౌన్సిల్లో మాట్లాడిండు. ఇంతమంది మేము మాట్లాడుతుంటే కూడా శరణం లేకుండా ఇవాళ రేవంత్ రెడ్డి తయారైపోయాడు. ఆయనకు అల్లు అర్జున్ సమస్య ముఖ్యమైంది కానీ ఈ 20,000 మంది ఎస్ఎస్సీ ఉద్యోగుల సమస్య ముఖ్యంగా. అల్లు అర్జున్ గురించి 2 గంటలు మాట్లాడతారు అసెంబ్లీలో, కానీ 20,000 మంది నా అక్క చెల్లెలు, నా అన్నదమ్ములు రోడ్ల మీద ఎండకు వానకు చలికి ధర్నాలు చేసుకుంటే టైం చేస్తున్నారు రేవంత్ రెడ్డి అని అడుగుతా ఉన్నా. ఏం దీని మీద మాట్లాడవా? మేము అసెంబ్లీలో మాట్లాడితే ఊ అనడు, కా అనడు, కుయ్యి అనడు, కయ్యి అనడు. ప్రశ్నిస్తే కనీసం సమాధానం చెప్పాలి కదా. సమాధానం చెప్పే తెలివి లేదు ప్రభుత్వానికి. అన్ని అబద్దాలు చెప్తూ, గోబలు చెప్తూ అధికారంలోకి ఇచ్చిన తర్వాత ఇవాళ కడుపులో గుద్దేటట్టు చేస్తున్నాడు. అందరినీ వాడుకున్న తర్వాత అన్ని వర్గాలకు మోసం చేస్తున్నాడు. అంగన్వాడీ టీచర్లకు 18,000 వేతనం చేస్తా అని చెప్పిండు. ఉద్యోగ భద్రత ఇస్తా అన్నాడు. రిటైర్ అయితే 2 లక్షలు ఇస్తా అన్నాడు. నా ఉద్యోగ భద్రత లేదు, నా 2 లక్షలు లేవు, 18,000 జీతము లేదు. ఇలా అంగన్వాడీలు రోడ్డుకి ఎక్కిండ్రు, ఆశా వర్కర్లు రోడ్డుకి ఎక్కిండ్రు, ఆ గిరిజన పాఠశాలలో పనిచేసే సిఆర్టీలు రోడ్డు మీదకి ఎక్కిండ్రు, నా ఎస్ఎస్ఏ ఉద్యోగులు రోడ్డు మీదకి ఎక్కిన పరిస్థితి. ఈ విద్యాశాఖకు మంత్రి లేడు, కనీసం మంత్రిని పెట్టే చేత కాదు. ఈయన మాట్లాడతాడే నేను ఉద్ధరిస్తాను, బాగా చేద్దామని పెట్టుకున్నాను. ఆ రోజు ఏం మాట్లాడారు వీళ్ళ మేనిఫెస్టోలో? మేము అధికారంలోకి వస్తే విద్యకు 15% నిధులు కేటాయిస్తామని చెప్పింది. మొన్న పెట్టింది ఎంత బడ్జెట్ లో? 7%. సగం కూడా పెట్టలే. మాటలు కోటలు దాటినాయి.
అధికారంలోకి వచ్చిన తర్వాత చేతలు గడపదాటని పరిస్థితి వచ్చింది. విద్యాశాఖకు బడ్జెట్ లో 17% నిధులని 7% నిధులు పెట్టలే. అవి కూడా విడుదలైతలేవు. మాట్లాడితే గ్రీన్ ఛానల్ అంటాడు. యాడుంది గ్రీన్ ఛానల్? 4 తారీఖు లోపల మీకు జీతం వచ్చిన అదమ్మా. 1వ తారీఖు ఇస్తున్నా అంటాడు. ఈ సర్వశిక్ష అభియాన్ ఉద్యోగులకు ఒక్కరికన్నా 1వ తారీఖు జీతం వచ్చిందా చెప్పండి నాకు? 3 తారీఖు, 4 తారీఖు, 5 తారీఖు, ఆశాలకైతే 16వ తారీఖు, అంగన్వాడీలకు 18వ తారీఖు. ఇక నరుకుమంటే 1 తారీఖు జీతం ఇస్తున్నా అని ఈ కాంగ్రెస్ నాయకులు, ముఖ్యమంత్రి ఇక నరుకుడు ఉన్నది. మాటల్లోనే చెప్పుడు కానీ చేతల్లో లేదు కథ. అన్ని అబద్దాలు చెప్పే కార్యక్రమం. ఇవాళ సర్వశిక్ష అభియాన్ ఉద్యోగులు మీరు సమ్మె చేస్తే లక్షల మంది పిల్లల జీవితాలు కదా. ఇలా 10వ తరగతికి పిల్లలు, అదేవిధంగా మిగతా స్కూల్ పిల్లలు ఇవాళ చాలా ఇబ్బందులు పడతా ఉన్నారు. ఈ గవర్నమెంట్ వచ్చినాక గ్రీన్ ఛానల్లో నేను మెస్ పిల్లలు ఇస్తా అంటాడు. ఇలా సర్వశిక్ష మన కస్తూర్బా స్కూల్స్ టీచర్లు ఉన్నారు. ఎప్పుడైనా పడ్డాయా పైసలు? ఇవాళ కూడా పెండింగ్ ఉన్నాయి. కాస్మెటిక్ ఛార్జీలు పెండింగ్ ఉన్నాయి. మెస్ బిల్లులు పెండింగ్ లో ఉన్నాయి. పిల్లలకు రావాల్సిన ట్యూషన్ ఫీజులు, ట్యూటర్ల ట్యూషన్ ఫీజులు పెండింగ్ లో ఉన్నాయి. కానీ ఆయన ఏమంటాడు అసెంబ్లీలో? గ్రీన్ ఛానల్ ఎప్పుడు సస్పెండ్ చేస్తా అంటాడు. సస్పెండ్ చేయాల్సింది ఇప్పుడు నిన్నే చేయాలి. మాట తప్పినాడు. నువ్వు ఎప్పుడే తప్ప చేసింది లేదు. గ్రీన్ ఛానల్లో మెస్ బిల్లులను ఇచ్చింది లేదు. రాగానే నెల లోపల ఛాయ్ తాగినంత సేపట్లో పనిచేస్తా అన్నావు. నీ పిల్లలకు చేసింది లేదు. అన్ని ఎగబెట్టుడే. కొత్తగా ఇచ్చుడు విడిచిపెట్టుండి. రైతు బంధు మాయమైపోయింది. దవాఖానలో పోతే కేసీఆర్ కిట్ మాయమైపోయింది. ఫీజు రియంబర్స్మెంట్ మాయమైపోయింది. న్యూట్రిషన్ కిట్ మాయమైపోయింది. బతుకమ్మ చీరలు మాయమైపోయింది. క్రిస్మస్ పండుగకి ఇచ్చే గిఫ్ట్లు మాయమైపోయింది. ఉన్న పథకాలను ఆగం చేసింది. కొత్త పథకాలు లేవు కానీ ఉన్న పథకాలని ఆగం చేసినటువంటి పరిస్థితి ఉన్నది. వృద్ధులకు, వితంతువులకు 4,000 పెన్షన్ అన్నాడు. కానీ పరిస్థితి ఏంటంటే కేసీఆర్ గారు ఇచ్చే 2,000 పెన్షన్ కూడా ఈ 12 నెలల 2 నెలలు ఎగ్గొచ్చింది. 2 నెలలు ఎగ్గొచ్చింది ముసలి పైసలు. ఆ పైసలు ఎగ్గొచ్చింది. రైతు బంధు 7,500 ఎగ్గొచ్చింది. 7,500 కోట్లు ఎగ్గొచ్చింది. ముసలి పెన్షన్ 2 నెలలంటే 2,000 కోట్లు ఎగ్గొచ్చింది. బతుకమ్మ చీరలంటే అవి 500 కోట్లు ఎగ్గొచ్చింది పేదలకు వచ్చేది. ఇట్లా కేసీఆర్ కిట్, న్యూట్రిషన్ కిట్ అంటే అవొక 500 కోట్ల రూపాయలు ఎగ్గొచ్చింది. మరి ఆగిపోతున్నాయి పైసలు. 1,27,000 కోట్లు అప్పు చేసింది ఏడాది. మాటలు అన్ని ఎక్కువ ఉన్నాయి. అంటే బడా కాంట్రాక్టర్లకు పర్సెంటేజీలు తీసుకొని బిల్లులు ఇస్తున్నారు తప్ప పేద విద్యార్థులు గాని, ఉద్యోగులు గాని ఇవాళ ఈ ఎస్ఎస్సీ లాంటి మరి ఉద్యోగులకు ఈ రోజు ఇవ్వడం లేదు. ఆనాడేమో సమాన పనికి సమాన వేతనం అన్నాడు, ఇచ్చి తీరుతా అన్నాడు. ఇవాళ ఎందుకు మాట్లాడతలేదు? మరి ఆ మంత్రులు ఓ సీతక్కనో, పొంగిరేటో, బట్టి విక్రమార్కనో మరి ఎక్కడ పోయి ఎందుకు స్పందిస్తలేరు? టెంట్లకి ఎందుకో రారు. మరి ఇప్పుడు వచ్చేందుకో మాట్లాడారు. ఇప్పుడు అపాయింట్మెంట్ దరఖాస్తు తీయడానికి కూడా మీరు పోతే సెక్రటరియట్ మిమ్మల్ని లోపల రానియాలి. మీరు ఆ రోజు సెక్రటరియట్ చలో సెక్రటరియట్ కార్యక్రమం పెట్టుకొని పోయింది. అరెస్టులు చేసి ఎక్కడికక్కడ అరెస్టులు చేసి రాత్రి దాకా పోలీస్ స్టేషన్లలో పెట్టి